బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. విషయాన్ గారు, మీ వైఫ్ పేరు ఏంటండి? అంటే స్వీట్ గా బుజ్జి అని పిలుచుకుంటా. పూర్తి పేరు అయితే గోపిక. మీదేంటి, లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. అసలు అలా అనిపించదే. అంటే మీరు టాటూ చేయించుకున్నారు ఆవిడ కోసం. ఆ టాటూ వీడియో బాగా వైరల్ అయినట్టుంది కదా? చాలా వైరల్ అయింది. 2 సంవత్సరాలు అవుతున్నా మీ పిల్లలు? 3 years అవుతుంది. 3 years లో ఏం గమనించారు మరి వాళ్ళ ఫ్యామిలీని? నాకు ఈ జన్మకైతే చాలా అనుకుంటున్నాను నేను. కపుల్ వీడియో చేద్దామని ఇప్పుడు అనుకున్నారు? అంటే డ్యాన్స్ చేస్తుండే కదా, డ్యాన్స్ మంచిగానే చేస్తున్నావు, నీకు ఇంత టాలెంట్ ఉంది కదా, మరి ఎందుకు ఆపేసినావు అందరూ అంటున్నారు కదా. ఎందుకు కపుల్ అయిన? అంటే అప్పుడు ఇంట్లో మన ఆయన మంచిగా ఉండడు, ఓకే, పని చేస్తాడు, ఒక డ్రింకర్. ఇంకా ఒక 5,000 వస్తున్నాయంటే అందులో సగం మన ఆయనకి వెళ్ళిపోతాయి. రోజు తాగుతారా? వీళ్ళ ఇంటికాడ హోమ్ టూర్ అట్లా పొలం కాడ అట్లా తీద్దామని పోయినాం. ఓకే, అలా తీసే టైంలో ఫోన్ వచ్చింది. మా ఫ్రెండ్స్, మీ డాడీ ఇట్లా పడిపోయినరా, ఇట్లా వండుకోవడానికి. ఒక వానకి తడిచిపోతున్నాం మొత్తానికి. అప్పులో ఇంటి మీదకి వచ్చేవాళ్ళ? అంటే అప్పట్లో ఫోన్ సట్టం అని ఉంటుంది అక్కడ ఇంట్లో. ఓకే, ఆ ఫోన్ సట్టలు నా బకెట్ పెట్టి మా అమ్మని దాపెడుతుంటే. వీడియోస్ అంటే ఇంకా రోజు చేస్తూనే ఉంటారా? పనికి వెళ్తాక నేను సండే టైంలోనే చేస్తాను. ఏమో రాగానే లైఫ్ టర్న్ అయిపోయింది. మరి ఐఫోన్ ఎప్పుడు కొన్నారు ఇంతకి? మనకి ఇబ్బంది ఉంది, ఇట్లా ఎవరిని అడిగినా ఇవ్వట్లేదు అని అంటే, నువ్వు అంతేం టెన్షన్ పడకు, నేను ఫోన్ ఇప్పిస్తా అని పుసలితే అడి తీసి ఇచ్చేసిన. అవునా? బాగా ఆనందపడిన సందర్భం? మా మామకు నేను ఒక మాట ఇచ్చినాక, నేను నా లైఫ్లో అన్నీ నేను జోక్ విషయంలో తీసుకున్నాను లైఫ్ మొత్తం. ఓకే, ఇప్పుడు మా ఫ్రెండ్స్తో కానీ, ఫ్యామిలీ మెంబర్స్తో కానీ, బంధువులు కానీ మాట్లాడుతుంటాం కనుక మమ్మల్ని చీప్గా చిన్న చూపు ఇస్తుండే. మా మాట విలువ లేకుండా అప్పుడు. అది మీకు హ్యాపీయెస్ట్ మూమెంట్ చెప్పలేదు మీరు నాకు. నాకు హ్యాపీ మూమెంట్ అంటే మా కన్నయ్య దొరకడం. అలానే మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి? బాగా బాధపడిన సందర్భం? దయం బట్టి మా ఇంట్లో ఉండి బయటికి ఉరికింది, ఆమె పిలుస్తుంది అని. పరిగెట్టేదా? పరిగెళ్ళి డైరెక్ట్ మొత్తం ఎగురుతుంది. ఇట్లా జరిగినాక ఏదో బస్ కింద ఏదైనా చనిపోవాలని ఏమనుకుంటుంది. ఇంకా ఇంత కష్టపడుకుంటా, వాంతింగ్ చేసుకుంటా ఇన్ని గ్లూకోజ్లు, ఇన్ని పైసలు అవుతున్నాయి, అసలు నేను ఉంటానో కూడా తెలియదు. ఎలా అనిపిస్తుంది వారిని చూస్తుంటే? మా కన్నయ్యకు ఒక కళ ఉంది అక్క. ఓకే, ఆ కళ నిజం కావడం కోసం ఎంత దూరం వెళ్తా, ఎంత కష్టమైనా చేస్తా తన కోసం. ఏంటా కళ? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. మనకి సపోర్ట్ చేసే వైఫ్, ఎలా ఉన్నా సరే సర్దుకుపోయే భార్య ఉంటే ఆ జీవితం ఎలా ఉంటుంది, ఎలా ఉన్నా మనం ఎలా ఉండగలం అని చెప్పేసి వీళ్ళని చూస్తే అనిపిస్తుంది అనమాట. చూడడానికి చాలా నార్మల్గా ఏదో డ్యాన్స్ వీడియోస్, ఫనీ రీల్స్ చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళిద్దరు లైఫ్ని వాళ్ళే బిల్డ్ చేసుకుంటూ వస్తున్నారు ఇంత దూరం. ఈరోజు నాతో పాటు అయితే డాన్సర్ విషాన్ గారు ఉన్నారు, అలానే వాళ్ళ బుజ్జి ఉందనమాట. బుజ్జి పేరేంటో కూడా నాకు తెలియదు ఇప్పటిదాకా. సో వాళ్ళని అడిగి చాలా విషయాలు మాట్లాడేసి ప్రయత్నం చేద్దాం. వచ్చేయండి. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? నన్ను అడగరా? బాగున్నారా? మీరు బాగున్నారా? బాగున్నాను. విషయాన్ గారు, మీ వైఫ్ పేరు ఏంటండి? అంటే స్వీట్ గా బుజ్జి అని పిలుచుకుంటా. స్వీట్ గా పిలుచుకుంటారా? ఓకే. ఇంకా పూర్తి పేరు అయితే గోపిక. 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 ఆ గోపిక ఈ గోపిక నేనా? కాదంటే అట్లేం లేదా? ఎందుకు నార్మల్ గోపికనే? మీరు అట్లా గోపికమ్మ అయిపోవచ్చు కదా. సో గోపిక అని మీ పేరు బుజ్జి చేసేసారు. అసలు ఎక్కడ గోపిక అనే పేరే పెట్టుకోలేదు కదా? లేదు, మా డాడీకి ఇష్టం అని చిన్నప్పుడే పెట్టేసిండు. వేరే నేమ్ వచ్చింది పంచాంగంలో, కానీ ఈ పేరు గోపిక అని పెట్టుకోండి. అంటే ఐడియల్ అయితే బుజ్జి అని ఉంటది. బుజ్జి. మీ పేరు? కన్నయ్య. బుజ్జి కన్నయ్య, అదే పేరు, అదే ఐడి కూడా. ఆ పెట్టినప్పుడే అలా అనుకుని పెట్టుకున్నారు? అలా అనుకుని పెట్టుకున్నాం. ఇంత వైరల్ అవుతారని అనుకోలేదు ఆ రోజు? అసలు అనుకోలేదు. మీది ఏంటి, లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. అవునా? అసలు అలా అనిపించదే. అంటే మీరు టాటూ చేయించుకున్నారు ఆవిడ కోసం. ఆ టాటూ వీడియో బాగా వైరల్ అయినట్టుంది కదా? చాలా వైరల్ అయింది, దానివల్ల చాలా గుర్తింపు వచ్చింది.
ఓకే చాలా మంది టాటూ కోసం గుర్తుపడతారు. గుర్తింపు వచ్చిందా? అంటే వీడియో ఫస్ట్ యానివర్సరీకి వేయించుకొని వచ్చింది. మీరు అప్పుడు పడుకో ఉన్నారు. 36 మిలియన్స్ వెళ్ళిపోయింది ఆ వీడియో. ఓకే. దానివల్ల చాలా ఫాలోవర్స్ రావడం, గుర్తుపడడం. మీరు ఇద్దరు చూడడానికి చిన్నపిల్లలా ఉన్నారు కదా, అంటే అరేంజ్డ్ మ్యారేజ్ అన్నారు అందుకని అవునవును. చూడడానికి ఏమో మరి చిన్న పిల్లలా ఉన్నారు. ఏ ఊరు ఇద్దరిది సేమ్ ఒకటే ఊరా? లేదు, నాది వనపర్తి. ఓకే. మాది శ్రీరంగాపురం పక్కల పుల్గర్చెర్ల. పుల్గర్చెల్ల. ఓకే. శ్రీరంగపురం అంటే అది రంగనాయక స్వామి టెంపుల్. ఛత్రపతిలో లాస్ట్ ప్రభాస్ హీరో ఉన్నాడు. లాస్ట్ మూవీలో ఉంటది ఛత్రపతిలో, అంటే టెంపుల్ కూడా ఫైట్ ఉంటది. అది వీళ్ళ ఊర్లోనే జరిగింది. ఓహో. ఇది ఆంధ్రానా? తెలంగాణ. తెలంగాణనే. ఓకే. పక్క పక్కన కొంచెం దగ్గర, అంటే ఓ 30 కిలోమీటర్ ఉంటుంది. 30 కిలోమీటర్లు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన సంబంధం. పెళ్లి చూపులు జరిగాయా మీ ఇద్దరికి? అవునా? ఎట్లా ఉండింది ఆ ఫస్ట్ డే? అట్లా మీకు అంటే కొంచెం టెన్షన్ గా ఉండే ఆ రోజు. కూర్చోడానికి ఇట్లా ఇట్లా తలదించుకుని ఏం పేర్లు పెడతారో, పేర్లా అంటే అంటే అమ్మాయి ఎలా ఉంది, ఎలా అబ్బాయి ఎలా ఉంటది ఉంది అని అంటారు అనుకుంటారు కదా, కదా. అట్లా. కూర్చోబెట్టి అది చెప్పండి ఎలా ఉంది అమ్మాయి అని నన్ను అడిగినారు. నచ్చిందా అమ్మాయి అని అడిగిర్రు పెద్ద మనుషులు. ఇంకా మా భార్యనేమో నచ్చిందా చెప్పు అబ్బాయి, నువ్వు పిల్లలకి నచ్చకపోతే నేను చేసుకుంటా చెప్పు అని ఇలా అంటే పక్కల కామెడీ చేస్తుంటారు కదా. చిన్నమ్మలు అత్తలు అలా ఉంటారు కదా, అలా అన్నారు. ఓహో. ఓకే. ఫస్ట్ పెళ్లి చూపులు మీ ఇద్దరికి అదే. ఓ, అక్కడే కనెక్ట్ అయిపోయినారా? ఏం నచ్చింది ఫస్ట్ పెళ్లి చూపుల్లో? అసలు ఏం మాట్లాడి కూడా ఉండరు కదా, జస్ట్ చూసుంటారు. అంటే చూడంగానే నచ్చేసిండు. డాడీ అడిగితే నచ్చిండు అమ్మ అంటే నచ్చిందని చెప్పేసి. మీరు? నేను ఓకే చెప్పేసిన అప్పుడే ఫస్టే. అంటే పల్లెటూరు అమ్మాయి చేసుకుంటే బాగుంటుంది అని మా అమ్మ అంటుండే ఎప్పటికీ. ఇంకా అట్లా అన్నట్టు నేను ఓకే, అమ్మకి నచ్చింది, ఇంకా నేను ఓకే చెప్పేసిన. పల్లెటూరు అమ్మాయి కావాలనా? ఏ సిటీ అమ్మాయిలు? అదిగో సిటీ అమ్మాయిలని చూడండి, మిమ్మల్ని చాలా మాట్లాడుతున్నారండి. ఎందుకట్లా పల్లెటూరు అమ్మాయి? అంటే అమ్మకు మంచిగా అరే బాగుంటుంది అన్నట్టు. సిటీ అమ్మాయి అయితే కొంచెం మనకు అనుకున్నట్టుగా ఉండదు. ఇంకా మనం మోటోలం కాబట్టి అంటారు కదా పెద్ద మనుషులు, మనకు మోటోలు ఉంటేనే బాగుంటుంది, మనకన్నా స్టైల్గా ఉన్నట్టయితే మనకు సెట్ కాదు, అమ్మనైనా కొంచెం దూరం చేస్తారు అది అన్నట్టు ఇంకా వాళ్ళ ఆలోచనలో. ఓకే. అట్లా పల్లెటూరు అమ్మాయి అయితే బాగుంటుంది, ఇంకా తండ్రిదారుల మాట వింటారు కాబట్టి ఇక్కడ కూడా బాగుంటుంది అన్నట్టు. బాగుందిరా ఓకే అయిపోయి అంటే ఓకే అయిపోయిన. కాదు, పల్లెటూరు అమ్మాయి కావాలని చేసుకున్నారు, మీరు వచ్చి సిటీలో ఇప్పుడు రీల్స్ చేస్తున్నారు. మరి మారిపోయారు కదా ఇప్పుడు పూర్తిగా. కాదంటే ఇంకా చాలా అంటే మార్చాలనుకుంటా కానీ మారదు. వద్దు నాకు ఇట్లనే బాగుంటుంది అన్నట్టు ఇట్లా ఉండిపోయింది. ఇట్లే ఉండిపోయింది. మీరు కావాలని చేసుకుని పల్లెటూరు అమ్మాయిని ఇప్పుడు మారుద్దాం అనుకుంటుంది సిటీ అమ్మాయిగా. చూడండి మళ్ళీ కదా, ఇట్లా ఉండు ఇది వేసుకో అని చెప్తారా మీకు? ఇట్లా డ్రెస్సెస్, హెయిర్ ఇలా ఉండాలి అలా ఉండాలి అని అన్నీ నేనే చెప్పిస్తాను అమ్మకి. నాకు ఇట్లానే ఉంటేనే బాగుంటుంది అని చెప్తుంది, కానీ నేను అలా ఇట్లా ఉంటే బాగుండదు, ఇట్లా ఉండాలి అని చెప్పేసి నేను చెప్తాను. సో మీరిద్దరు పర్సనల్ లైఫ్లో ఏం చదువుకున్నారు మీరు? నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చేసిన. అంతేనా? ఆ తర్వాత ఆపేశారా? ఎందుకలా? అప్పుడు కరోనా టైం వచ్చేసింది, ఇంకా స్టాప్ చేసిన. కరోనాకి మీరు ఇంటర్ సెకండ్ ఇయర్. ఓకే. ఇప్పుడు 20 years ఉంటాయి మీకు? 24 ఉన్నాయి. ఓకే. మీరు? నేను 10th పాస్. 10th పాసా? అంతే. ఆపేశారా? అంతే. ఎందుకలా? అంటే ఇంట్లో అంటే సిచ్యువేషన్ బాగాలేదు, ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ బాగాలేకుండానా? ఓకే. మీరు ఒక్కరేనా ఇంట్లో? ఓకే. నేను చెల్లెలు ఉంది. చెల్లెలకి మ్యారేజ్ అయిపోయింది. మీరే చేశారా? మేమే చేసాం. అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? అమ్మ నాన్న మేస్త్రి పని చేసి మేస్త్రి పని చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు కూడా చేస్తున్నారా? చేస్తారు. ఇప్పుడు అమ్మకు కాలు నొప్పులు అయిపోయి ఇంట్లోనే ఉంది. నాన్న ఇంకా మేస్త్రి పని చేస్తున్నారు. మేస్త్రి పని చేస్తారు. ఓకే. 10th వరకు చదువుకుని ఇది పెయింటింగ్ పని చేస్తుంటా. ఇప్పుడు పెయింటింగ్ పని? పెయింటింగ్ పని. ఓకే. పెయింటింగ్ చేసి రెగ్యులర్గా తాగుతుంటారా? అంటే వీడియోస్లో చూపిస్తారు కదా మీరు. అంటే ఓన్లీ కంటెంట్కి వస్తానికి. అందరు కూడా ఏముండదు, ఓన్లీ ఒక సీసాలో హ్యాపీ పిజ్జా ఉంటుంది కాక అది ఏముండదు. ఓకే. తాగరు. మీకు చదువుకోవాలని లేకుండా తర్వాత? ఉండే, కానీ ఇంకా కరోనా వచ్చినాక ఇంకా ఓపిక పోయింది. ఓపిక పోయింది అంటే 2 years ఇంటికాడ ఉన్నాం కదా, ఇంకా తర్వాత స్టడీ మీద ఇంట్రెస్ట్ లేకనే. అప్పుడు ఏమైనా చేసేవాళ్ళు? బర్రెలు ఉండేనంట. బర్రెలు ఇంకా కరోనా టైంలో బర్రెలు చూసుకోవడం సరిపోయింది, ఇక చదువు మర్చిపోయింది. ఇట్లా బిజినెస్లోకి వచ్చేసినారు. బర్రెల వ్యాపారం అండి. చిన్నప్పుడు చదువుకోకపోతే బర్రెలు తోలిస్తా అనేవాళ్ళు. అప్పుడు అది తోలుకున్న బాగుండని ఇప్పుడు చాలా మందికి అనిపిస్తుందా? మంచి వ్యాపారం అసలు. ఏమొస్తుంది అనిపించలేదా మీకు ఎప్పుడు అట్లా? అంటే 2 బర్రెలు కదా, ఇంకా అంతే.
చేను కాడికి ఎక్కడేం పోకుంటే. అమ్మ నాన్న ఏం చేస్తారు? డాడీ విఆర్ఓ జాబ్, మమ్మీ కూలే పోతుంది. మరి డాడీ విఆర్ఓ జాబ్ అయితే మీకు అంటే మనం అనుకున్నట్టుగా ఏమి ఉండడు వాళ్ళ డాడీ. చాలా నార్మల్ కష్టపడి అంటే జాబ్. మా డాడీ కూడా పసులు కాసిండు. పసులు జంగేడి అంటారు. జంగేడి కాస్తే చదువుకున్నాడు నైట్ టైంలో. ఈవినింగ్ గోడల పైన రాసుకొని 10th వరకు చదువుకొని జాబ్ చేసుకున్నాడు. జంగిడి అంటే ఊర్లో వాళ్ళ బర్రెలు తీసుకొని మనం వెళ్ళి చేస్తాం కదా. అదే జంగిడి. ఓకే, అలా చేసి చదువుకున్నారా? అప్పుడు సిచ్యువేషన్ చాలా వేరు. మా తాత అంటే కట్టెల వ్యాపారానికి వేరే ఊరు వెళ్ళిపోతున్నాడంట. డాడీ ఇట్లా జంగిడి కాసి మరి చదువుకున్నాడు, జాబ్ కొట్టేసి. అట్లా కష్టపడినోనికి ఇస్తేనే బాగుంటది. మా డాడీకి కష్టం అంటే తెలుసు కదా. ఇట్లా కష్టం ఉన్న వాళ్ళకైతేనే పాపను బాగా చూసుకుంటాడనే నమ్మకంతోనే ఓకే. బట్ ఎవరు అంత ఈజీగా ఒప్పుకోరు కదా. గవర్నమెంట్ జాబ్ ఉన్న వ్యక్తి పెయింటింగ్ చేసేవారు. పెయింటింగ్ తక్కువ అని నేను అనట్లేదు, బేసిక్ గా ఇలా ఆలోచిస్తున్నప్పుడు జాబర్కి వెళ్ళని అనుకుంటారు కదా. కానీ మా మామ అలా అనుకోలేదు. అట్లా నా అదృష్టం అని అనుకున్నా. నేను అనుకున్నది అంటే ఇంతకుముందు రీల్స్ టిక్ టాక్ లో చేస్తుంటే ఆ పిచ్చి వల్ల అప్పుడు పోయింది కదా యాప్. తర్వాత ఖాళీగా అయిపోయినా, కాకపోతే పిచ్చి అట్లనే ఉంది. ఇంకా ఇన్స్టాలో కూడా రీల్స్ చేయొచ్చు అని చెప్పేసి అట్లా స్టార్ట్ చేసిన. అప్పటికి 2000 మంది ఫాలోవర్స్ వచ్చారు. ఇంకా మ్యారేజ్ అయిపోయింది. ఇంకా మ్యారేజ్ అయినాక అప్పటి నాకు తెలియదు వీళ్ళ డాడీకి ఆ జాబ్ ఉంటుంది అని తెలియదు. చెప్పిండు కానీ మనిషి వస్తే అట్లా ఉన్నాడు అసలుకి. అట్లా ఉన్నాడు అసలుకి. ఏదంటే పల్లెటూరు ఎలా ఉంటారో అలానే పంచ కట్టుకోవడం అట్లా ఉన్నాడు. డ్యూటీకి వెళ్తే గిల్ల ఒక పాయింట్ నార్మల్ డ్రెస్ వేసుకొని వెళ్తాడు. నేను చెప్పినప్పుడు అంటే పెళ్లి చూపులే చెప్పిండు, నేను నమ్మలేదు. అసలు నమ్మలేదు. అరే వీళ్ళేంది ఇట్లా చెప్తారు అంటే వీళ్ళింటికి నేను అల్లుడు అయితే ఏంది అంటే ఇల్లు కూడా నార్మల్ ఉంటుంది అక్క. ఒక బిల్డింగ్ అని అంటే ఒక జాబ్ అంటే ఎలా ఉంటుంది ఇల్లు బాగుంటది కదా, అలా ఏమి ఉండదు. మళ్ళీ వానాకాలం వచ్చిందంటే నీళ్ళు కడుతూనే ఉంటాయి, అలా ఉంటది వాళ్ళ ఇల్లు. సౌడు మిద్దే కదా కొంచెం. అంటే సౌడిల్లు అంటే చెత్త ఉండదు అక్క. ఓన్లీ వాటలు ఉంటాయి కట్టెలతో పైన సౌడు మీద సౌడు వేస్తారు అలా ఉంటది. ఓకే, వరిగడ్డ వేస్తారు కాదు. ఓకే సర్లేండి. సౌడు అంటారు దాన్ని. అంటే బుడిజ మట్టి లాగా ఉంటది చేస్తారు. ఓకే, మట్టిల్లు అట్లా. అలాంటి అంటే మరి గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు కదా ఫాదర్, ఎందుకని సిచ్యువేషన్ అలా ఉంది ఇప్పటికి కూడా. అంటే కొంచెం ఆరోగ్యం బాగాలేదు అంటే మా మామకు, హాస్పిటల్కి చూసుకుని అయిపోతాయి ఆయనకు వచ్చేసి. డాడీకి ఆరోగ్యం బాగోట్లేదా? నడుము నొప్పులు అని కొంచెం ఇబ్బంది. ఓకే, బట్ విలువలతో పెంచారు మిమ్మల్ని. మీకు ₹1 విలువ తెలుసు కదా ఇప్పుడు, అంతే కదా. ఇంకా ఇల్లు అలానే ఉంది, సిచ్యువేషన్ అలానే ఉందంటే ఎలా పెంచుంటారని మీకు కూడా అర్థమై ఉంటుంది కదా. 1 సంవత్సరం 2 సంవత్సరాలు అవుతుందా మీ పిల్లలు? 3 years అవుతుంది. 3 years అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ వస్తే 3 years అవుతుంది. 3 years లో ఏం గమనించారు మరి వాళ్ళ ఫ్యామిలీని? నాకు ఈ జన్మకైతే చాలా అనుకుంటున్నాను నేను. అంటే మళ్ళీ జన్మ ఉంటుందో ఉండదో తెలియదు. నా తండ్రిదండ్రులు ఎట్లానో వాళ్ళు నాకు తండ్రిదండ్రులక అయిపోయారు. వాళ్ళు మంచిగా చూసుకుంటారు. ఒక కొడుకుని ఎట్లా చూసుకుంటారో నన్ను అలా చూసుకుంటారు వాళ్ళు. అవునా? వీడియోస్ విషయాలను కూడా మస్తు సపోర్ట్ చేస్తారు. ప్రతి ఒక్క వీడియో ఇలా తీయండి, అట్లా చేయండి, ఇలా మిస్టేక్ చేసినందుకు ఇట్లా చెప్పు, విషయం చెప్పినట్టు విన్నామ్మా నువ్వు అని ఏమని అంటారు. ఏమన్నా ఒక మాట అన్నది అనుకో, ఇంకోసారి అని పిల్లని ఏమన్నా అన్నా అనుకో బాగుండదని వాళ్ళ అమ్మనే అంటది. అబ్బో, మీ వాళ్ళు కూడా ఇక్కడ సపోర్ట్ అయిపోయారా? చాలా. మరి మీ అత్తమ్మ వాళ్ళు చాలా బాగుంటారు నా కాడ. అవునా? బాగా చూసుకుంటారు. వాళ్ళకి ఒక కూతురే, నన్ను కూడా కూతురు లాగానే చూసుకుంటారు. ఏ రోజు ఒక్క మాట అనలేదు. బాగుంటారు. ఇప్పుడు ఫ్రీగా ఉంటాం, క్లోజ్ ఉంటాం, నార్మల్గా ఉంటాం. కపుల్ వీడియోస్ చేద్దామని ఎప్పుడు అనుకున్నారు? అంటే పెళ్ళైనాక ఇట్లనే ఇట్లా ఉంది అని చెప్పేసి అంటే చెప్పలేదు. ఇంకా మనం అంటే పెళ్ళిళ్ళకు అట్లా పోతుంటాం కాక వాళ్ళందరూ ఏమైనా పెళ్ళి అయినాక రీల్స్ బంద్ చేసుకున్నాం అని ఇట్లా అంటుంటారు. అంటుంటే మా వైఫ్ ఉండి అంటే పెయింటింగ్ పని కాకుండా ఫోటోగ్రాఫర్ కూడా అంటే పెళ్ళికి వీడియోస్ ఫోటోగ్రాఫర్ అలా అని చెప్పేసి అనుకున్నది. లేదు నేను రీల్స్ ఇస్తా అని చెప్పేసి అన్న. ఓపెన్ చూసింది. చూసినాక నిదాలు ఇంత టాలెంట్ ఉందా అన్నట్టు. అంటే డాన్స్ చేస్తుండే కదా, డాన్స్ మంచిగానే చేస్తున్నావు, నీకు ఇంత టాలెంట్ ఉంది కదా, మరి ఎందుకు ఆపేసినావు అందరూ అంటున్నారు కదా, మ్యారేజ్ అయినాక మారిపోయినావు అని అంటున్నారు కదా, ఎందుకు అని అన్నా. అంటే ఇట్లా ఫోన్ ప్రాబ్లమ్ అని చెప్పేసిండు. అట్లా ఫోన్ లేదా మీకు? లేదు, ఫస్ట్ ఫోన్ అది ఓపో ఉండే, అంటే నార్మల్ కెమెరా. ఇంకా
మనం సక్సెస్ కావాలన్నా వీడియోస్ హెచ్డి కావాలన్నా మనకు ఫోన్ మంచిగా ఉండాలి. అప్పుడు ఫోన్ తీసుకుందామంటే ఎవరు ఫోన్ ఇప్పలేదు, నా ఫ్రెండ్స్ కానీ ఎవరు ఇంకా ముందుకు రాలేదు. అంటే నా సిచ్యువేషన్ ఇంట్లో బాగాలేదు, అప్పుడు అప్పులు ఉండే. ఈ అప్పులకు ఇప్పుడు కూడా అప్పులు ఉన్నాయి. ఎందుకు అప్పులైనా అంటే అప్పుడు చెల్లెలు పెళ్ళి ఇల్లు కట్టినామాక ఇంట్లో మన ఆయన మంచిగా ఉండడు, పని చేస్తాడు, ఒక డ్రింకర్, ఇంకా తాగుతారు. ఒక 5,000 వస్తున్నాయంటే అందులో మన ఆయనకి వెళ్ళిపోతాయి. ప్రతిరోజు తాగుతారా? ఇప్పుడు కూడా ఏంటంటే తాగి రోడ్ల వండుకోవడం, మొత్తం పడిపోతాడు, రోడ్డు అతకపోతాడు. ఇంకా మొన్ననే రీసెంట్గానే 4 రోజులు అవుతుంది రోడ్డు మీద వండుకున్నాడు. నేను వీడియో తీద్దామని మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింటి. అంటే ఫుల్ వీడియోలు స్టార్ట్ చేసినాక యూట్యూబ్లో అందరూ అడుగుతున్నారు, సబ్స్క్రైబర్స్ అందరూ అడుగుతారు, ఫుల్ వీడియోలు పెట్టొచ్చు కదా, మేము చూస్తాం, సపోర్ట్ చేస్తామని అన్నారు. అట్లా కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని ఓకే వేసుకొని వెళ్ళి వీళ్ళ ఇంటికాడ హోమ్ టూరు అట్లా పొలం కాడ అట్లా తీద్దామని పోయినాం. అలా తీసే టైంలో ఫోన్ వచ్చింది, మా ఫ్రెండ్స్ మీ డాడీ ఇట్లా పడిపోయినరా ఇట్లా వండుకున్నాను. ఒక వానకు తడిచిపోతున్నా మొత్తానికి మంచి. మొన్ననే అంత ఘోరంగా తాగుతారా? సోయి లేకుండా అసలు మనిషికి. చాలా మంది అంటారు నీ కొడుకు ఇంత మంచి మన వనపడతలో ఇవ్వలేరాక నేనే రీల్స్ తీయడం ఫాలోవర్స్ బాగున్నారు, అంత మంచిగా పేరు ఉంది, ఎంతమంది నీ కొడుకు అంత పేరు సంపాదించుకొని నువ్వేంది ఇలా తాగి ఇట్లా పడితే ఏంది అని చెప్తే కూడా వింటాడు, కథం తాగుతాడు, పండుకుంటాడు. ఇంకా అంటాడు. మీరు ఎప్పుడు మాట్లాడడానికి ట్రై చేయలేదా? అంటే మీరు మీ నాన్న దగ్గర కూర్చొని ఎందుకు నాన్న తాగుతావు? నేను కూడా అడుగుతా, మా అమ్మ ఎందుకు తాగుతావు, ఎలా నువ్వు ఇంకా ముసలిగా అవుతున్నావు కదా, హెల్త్ ఖరాబ్ అవుతుంది అన్న కూడా విన్నాడు. అండ్ ఇన్నకాడికి వింటాడు. ఇంకా ఇట్లా బయటికి వెళ్ళినా అంటే కథ ఇంకా తాగొచ్చి ఇబ్బంది పెడతారా? ఇబ్బంది అయితే పెట్టాడాక ఒకరికి ఇబ్బంది ఏం పెట్టాడు, తింటాడు, పండుకుంటాడు. ఒకరికి తాపడం అలవాటు ఉండదు, ఓన్గా సొంతంగా పనికి వెళ్ళినంటే ఎవరు అడుకోడు. ఇంకా ఇట్లా నాకు మందుకు పైసలు కావాలని ఒక్కరిని అడుకోడు. పనికి వెళ్ళినంటే వచ్చే పైసలతోనే తాగుతాడు, ఇంటికైనా వచ్చి అన్నం వండుతాడు, లేకపోతే రోడ్డు అనుకుంటాడు. ఫుల్ అయిందంటే రోడ్డు అనుకుంటాడు. ఇంకా కానీ మీకు భయం ఉంటది కదా, ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ పడిపోయాడు, ఎవరో ఫోన్ చేసే వరకు ఏదో ఒక భయమే. ఇంకా ఎక్కడ పడిపోయినాడు, ఇప్పుడు ఏదైనా బై మిస్టేక్ యాక్సిడెంట్ అయినా కూడా ప్రాబ్లమే. ఇలాంటి ఆలోచనలు ఎప్పుడు రాలేదా మరి? వచ్చింది నాకు వచ్చింది. మొన్న ఏంటంటే నేను ఇంత మంచి ఫేమస్ అయినా కానీ మన ఆయన గురించి నేను ఒక ఇంటర్వ్యూ చెప్పిన, అందరు గుర్తుపడతారు గల్లా, కానీ అంత వండుకున్నా కానీ రోడ్డు వినా అందరు చూసుకుంటూ పోయిన డాన్సర్ విషయం వల్ల ఆయన వండుకున్నాడు చూడరా, వాడు ఇంటర్వ్యూలు చెప్పింది కదా వాళ్ళ ఆయన డ్రింకర్ అని, ఇట్లా అనుకుంటారా మనిషి అని చెప్పి అంటున్నారంట. మా అమ్మ కూడా వింటుంది, మా అమ్మ పక్కలో ఉంది, ఎత్తుకపోనికే కాళ్ళ నొప్పులే మన ఆయన తాగింది కదా. అంటే మీరు లేకపోతే అసలు ఇంకా జరగదు కూడా, మీ అమ్మ తీసుకోపోలేరు, అంటున్నా వింటుంది మా అమ్మ ఆడికి. అరే నువ్వు రారా నాయన అంటే వీళ్ళ ఊరికి నా ఊరికి 30 కిలోమీటర్, వానల బండి కొట్టుకుంటే స్పీడ్ వచ్చి మా ఆయన మళ్ళీ ఎత్తుకపోయి ఇంటికాడ దింపినాం. మళ్ళీ వెళ్ళి మా భార్యను మా పాప అందుకొని వచ్చిన ఎవరికి సిచ్యువేషన్ అట్లా ఉంది. మీ కూతురు పుట్టాక మీరు ఒక తండ్రిలాగా మారాక మీ తండ్రి మీద ప్రేమ పెరిగిందా లేకపోతే ఇంకా కొంచెం కోపం పెరిగిందా? అంటే తన మీద నాకేం కోపం లేదాక, కాకపోతే తనకున్న ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇప్పుడు ఏజ్ అయిపోయింది. ఇప్పుడు నా కొడుకు ఒక మంచిగా నేను అనుకున్నట్టు చదువు లేదు, ఏమీ లేదు, ఒక ఇల్లు తప్పించి ఏమీ లేదు వానికి. ఇప్పుడు మెల్లమెల్ల ఒక పెయింటింగ్ పని చేసుకుంటా రీల్స్ చేసుకుంటా మంచిగా ఉన్నాడు. వానికి నేను ఏం చేయాలంటే ఇంటికే వచ్చి తాగడం, చేసిన పైసలు ఇప్పుడు నేను మా ఆయన చేస్తేనే చిట్టీలు ఫైనాన్స్ కట్టుకోవాలి, నేను వానికి ఇంకా హెల్ప్ చేద్దాం. ఇప్పుడు నా భార్య అంటే మా అమ్మ పని చేస్తలేదు, ఇంటికన్నా ఉంది, నేను అంటే నేను వానికి కొంచెం హెల్ప్ చేస్తే వాడు అన్ని చిట్టీలు ఫైనాన్స్ చూసుకుంటాడు. వానికి ఒక బిడ్డ పుట్టింది, కొడుకు కాదు, బిడ్డ కూడా ఇంకిలికి వేసుకోవడానికి వానికి ఒక ఆలోచన ఉంటుంది. నా కోడలు చెప్తుంది, రేపన్నాడు నా మనవరాలు కూడా చెప్తుంది మారును తాత అని, నేను ఇలా ఉంటే ఎట్లా అని ఆలోచన లేదు ఆయనకి, అది లేకనే ఇలా చేస్తుండు. అట్లా ఉంది కాబట్టి బరువు బాధ్యత మొత్తం నవీన పడ్డాయి. ఆ బరువు బాధ్యత అనేది అంటే పెళ్ళిగా ఇప్పుడే పడలేక నాకు ఫస్ట్ చిన్నప్పటి నుంచి పడ్డాయి నాకు. మా ఆయన అంటే ఇప్పటికి నేను అప్పటికే ఊహ తెలిసినప్పుడు ఉంటే ఇంకా అప్పులో రావడం ఇంటికి, మా ఆయన రోజు అనుకుంటున్నా తాగి ఇంట్లో సామాన్లు అవి ఉన్నాయి అమ్ముకోవడం, ఇంకా అప్పులో తాగినీకి పైసలు లేకపోతే అప్పట్లో. ఇప్పుడు అంటే కష్టం చేసేది అవుతుండు, అప్పుడు కష్టం చేయనీకి ఓపిక లేక ఇంట్లో సామాన్లు అమ్మడం. అప్పులో ఇంటి మీదకి వచ్చేవాళ్ళ, ఇంటి మీదకి వస్తే ఇప్పుడు అంటే అప్పట్లో పోసటం అని ఉంటుంది అక్క ఇంట్లో, ఆ పోసటంలో బకెట్ పెట్టి మా అమ్మని దాపెడుతుంటే వాళ్ళు వస్తాయి. ఇంకా వాళ్ళు ఇంటి ముందర కూర్చుంటుండే, మీ అమ్మ ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది అంటే ఇప్పుడే మా నాయనతో కొట్లాడిపోయిందా, నేను మా చెల్లెలు చెప్తే వినరు. మీ అమ్మ వచ్చిన దాకా ఇంటి ముందర కూర్చుంటారు, రోజు ఎన్ని రోజులు అని రావాలి, కొట్లాడిపోయినా అని చెప్తే మా అమ్మాయిల ఇల్లు దగ్గరనే, అమ్మమ్మల ఇల్లు
ఆడికే చూస్తే ఉండదు ఇంకా ఇంట్లో దాపినాక నేను ఆడెట్లా ఉంటుంది మీరే దాచిపెట్టారు నేను. చిన్నప్పుడే మీకు ఈ ఆలోచన కూడా వచ్చింది. ఇంకా అంతే వచ్చిన వాళ్ళు నేను ఇల్లు అంటే ఇల్లు తీసుకెళ్తా ఇవ్వకపోతే అప్పు కింద అని మాట్లాడుతుండే. అట్లా ఇంకా అట్లా దాపెట్టడం పొద్దుగాల 6 గంటలు లేచి మా అమ్మ పనికోవడం ఎదుర్కొని అట్లా నడుస్తుండే. ఓకే. ఒకరోజు దొరికినప్పుడు తిడుతుండే గట్టిగా ఇంట్లో దొరికినప్పుడు. ఇంట్లోకి వచ్చి చెక్ చేస్తుండే అని దొరకరు, ఎందుకంటే పోసటం దాపెట్టినా మా అమ్మని. ఆ పోసట అక్కడికి వెళ్ళి చూడరు కదా అక్క. ఓకే. అట్లా పోసడం అంటే కొంచెం ఉంటుంది ఇట్లా పొడుగ్గా ఉంటుంది. ఇప్పుడు లేదు, ఇప్పుడు కాలంలో అప్పుడు కాలంలో ఉండేది అట్లా దాపెడుతుండే. అలా మస్తు పెంచింది ఆయన. మా అమ్మ అంటే పెంచదానిలో ఉంటుంది కదా పిల్లల్ని, అలా పెంచింది కాబట్టి ఇప్పుడు భుజాలం వేసుకొని మంచిగా. లేకపోతే మా అమ్మ అట్లా పెంచకుండా ఉంటే మంచిగా మీరు కూడా మీ నాన్నలాగా అయ్యేవారు కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు పెళ్లి కాకుండా పెళ్లి చేసుకున్నాను, పెళ్లి నాతో ఉండకూడదు వెళ్ళిపోతున్న వాళ్ళ. కానీ మీ నాన్న అలా ఉన్నారు తాగుతారని తెలిసి కూడా వీళ్ళ పేరెంట్స్ ఎక్కడ ఆగలేదు, ఆ అమ్మాయిని మీకు ఇచ్చి చేశారు. అంటే అసలు మీరు ఎలా ఉన్నారనేది వాళ్ళు అర్థం చేసుకుని ఉంటారు కదా, మీ గుణం ఏంటి, మీరు ఎట్లా ఉన్నారు, మీ నాన్న తాగుతున్నా మీరు ఎలా బరువు బాధ్యతలు తీసుకున్నారు అనే దాని మీదే ఉంటుంది. అలా వెళ్లకుండా ఈ వే ఎంచుకొని కష్టపడుతున్నారు చూడండి, అది గ్రేట్ అసలు. దీనిలో ఏదైనా మంచిగా చాయిస్ వస్తే బాగుంటుంది అన్నట్టు. ముందు నుంచి డాన్స్ అంటే ఇష్టం ఉండేదా మీకు? డాన్స్ అంటే ఇష్టం అక్క. ఇంకా అప్పుడు ఫీజు కట్టలేక డాన్స్కి 2 నెలలు అట్లా పోయినాక పిచ్చి అనేది పెరిగిపోయింది. ఇంకా డ్యాన్స్ మంచిగా చేస్తున్నావురా అని చెప్పి చుట్టుపక్కల అనడం మంచిగా ఉండే. అట్లా గణేష్లు పండగ ఉంటుంది కాక అట్లా వెళ్తుండే మేము. అరే మంచిగా చేస్తున్నావు అని మాస్టర్ అంటుండే. అట్లా అట్లా ఇంకా ఫీజు కట్టలేక ఇంకా వదిలేసుకున్నాను నేనే. అరే ఫీజు కట్టాలి గారా, ఎంతైనా ఫీజు కట్టాలి, నాకు నడచాలి గారా అని అంటుండే. అంటే ఇంకా వదిలేసుకున్నా. ఆ నుంచి టిక్ టాక్ స్టార్ట్ చేసినా, టిక్ టాక్ వెళ్ళిపోయినాక దీనికి వచ్చిన. ఇంకా మా వైఫ్ సపోర్ట్ చేయడం వల్ల ఇప్పుడు లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. లక్షల ఫాలోవర్స్ ఎంత మొత్తం ఇప్పుడు ఫాలోయింగ్? అన్ని కలిపి మిలియన్స్ పైన ఉంటారు అక్క. యూట్యూబ్లో, ఇన్స్టాలో, ఫేస్బుక్లో కలిపి మొత్తం మిలియన్స్ అని పైన ఉంటారు. ఎలా అనిపిస్తుంది వారిని చూస్తుంటే, మీ కన్నయ్య ఏం చూస్తుంటే? మా కన్నయ్యకు ఒక కళ ఉంది అక్క. ఓకే. ఆ కళ నిజం కావడం కోసం ఎంత దూరం వెళ్తా, ఎంత కష్టమైనా చేస్తా తన కోసం. ఏంటా కళ? అంటే ఇట్లే మంచిగా వీడియోస్ తీసుకొని ఇట్లే మంచి ఫేమస్ కావాలనే తన గోల్. దానికోసం మీరు కష్టపడతారా? ఎంత దూరమైనా వెళ్తా. బాగా కష్టపడతా. పాపను చూసుకుంటా, ఇల్లు చూసుకుంటా, ఇల్లు పని అది చూసుకుంటా, మంచిగా కష్టపడతా. ఇల్లు పని చూస్తారు, మీరు పాపను చూసుకుంటారు. పాపకి ఎంత ఇప్పుడు 1 year? దాటిందా? 16 నెలలు ఉంటుంది. 16 నెలలు ఉంది ఇప్పుడు. ఆ పాపను చూసుకోవాలి, వీడియోస్ చేయాలి. వీడియోస్ అంటే ఇంకా రోజు చేస్తానే ఉంటారా? చేస్తుంటాం ప్రతిరోజు ఏదో ఒకటి. పనికి వెళ్తాక నేను సండే టైంలోనే చేస్తాం. ఇంకా పని లేకపోతే ఇంకా కథం నేను వీడియోలో పెయింటింగ్ పని. ఫస్ట్ నుంచి పెయింటింగ్ పని? ఫస్ట్ నుండి పెయింటింగ్ పని. ఓకే. అప్పటి నుంచి సండే రోజు 5-6 వీడియోస్ తీసుకుంటాం. మిగతా రోజు ఆయన పనికి వెళ్ళిపోతాడు. పని కాడ ఎడిటింగ్ చేయడం, మ్యూజిక్ యాడ్ చేయడం అలాంటివి చేస్తుంటాం. ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నారు ఎడిటింగ్? టిక్ టాక్ నుండి నేర్చుకున్నాక. టిక్ టాక్ నుంచి అంటే స్టార్ట్ చేసిన ఫోటో ఎడిటింగ్ నేర్చుకున్నాం ఫస్ట్. ఆ ఎడిటింగ్ వల్ల నాకు కొంచెం యూజ్ అవుతుంది. పనికి వచ్చినాక పాప వండుకున్నాక డబ్బింగ్ కొడతాం నైట్ టైంలో. పాప డిస్టర్బ్ చేస్తుంది కదా, వాయిస్ కట్ అయితే. పనికి వెళ్తాం కాక రేపు మధ్యాహ్నం పూట 1/2 hour టైం దొరుకుతుంది. 1 hour. ఆ 1 hourలో నేను అందరూ వండుకుంటారు, నా పక్కలో అందరూ పని చేస్తుంటారు. ఇంకా మధ్యాహ్నం టైంలో 1 hour ఉంటుంది కాబట్టి పండుకుంటారు. నేను పండుకోను. ఇంకా వీడియో ఎడిటింగ్ చేసుకొని సాయంత్రం 5:20కి అలారం పెట్టుకొని 5:30కి పోస్ట్ చేస్తుంటారు వీడియో. అలా అలారం పెట్టుకొని ఆ టైంకి వీడియో పోస్ట్ చేసుకుని మిగతా టైంలో పెయింటింగ్ చేసి నైట్ వచ్చి మళ్ళీ డబ్బింగ్ చెప్పి చాలా కష్టపడతాడు అక్కడ. అసలు ఇక్కడ ఫ్యామిలీని, నన్ను, పాపని బరువు బదులు చాలా వేసుకున్నాడు పాపం. అంత కష్టపడతాను కాబట్టి ఇంత ఫాలోవర్స్ వస్తారు. పని కాడ కూడా 1 hour టైం ఉన్నా కూడా రెస్ట్ లేకుండా చేస్తున్నాడుగా. ఎడిటింగ్ చేయడం చాలా గ్రేట్ అసలు. మీ సపోర్ట్ కూడా అలానే పాటు ఏమో కష్టపడి సపోర్ట్ చేస్తుంది కాబట్టి బాగుంది. ఇద్దరిని బాగా అర్థం చేసుకుంటున్నారు అసలు కదా. ఇద్దరు ఒకరు కష్టం ఏంటి, ఒకరు ఏం చేస్తున్నారు అనేది ఒకరికొకరికి బాగా అర్థమైంది. భార్య ఉంటే బాగుంటది అనుకుంటున్నా. నేనన్నా కనీసం ఇంటికాడ ఉంటాను అక్క, తను ఉండడు కదా, మరి నాకంటే ఎక్కువ కష్టపడే తనే. ఇంకా ఫ్యామిలీ అర్థం చేసుకున్న భార్య అయితే దొరికింది నాకు. అంటే కోడలు వచ్చింది ఇంటికి, అంతా బాగుంది. అదే ప్లస్ పాయింట్ మీకు. అక్కడ ఇబ్బంది పెట్టే వాళ్ళు టర్న్ అయిపోయింది అక్క నాకు లైఫ్.
అంతేనా? ఏమో రాగానే లైఫ్ టర్న్ అయిపోయింది ఇంకా. మంచిగా లచ్చిందేవి అంతే కదా. ఆ. సో ఈ 2 క్వశ్చన్స్ నేను ప్రతి ఒక్కరిని మ్యాండేటరీ అడుగుతా, మిమ్మల్ని కూడా అడుగుతా. చెప్పండి, సపరేట్గానే ఉండొచ్చు, ఇద్దరు కలిపి ఒకటే ఉండొచ్చు. మీ లైఫ్లో ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి ఇప్పటి వరకు? బాగా ఆనందపడిన సందర్భం? అంటే మా మామకు నేను ఒక మాట ఇచ్చినాక నేను నా లైఫ్లో అన్నీ నేను జోక్ విషయంలో తీసుకున్నా లైఫ్ మొత్తం. ఓకే. అయితే మా మామ జాబర్ కదా. కాదు, మీరు మీ లైఫ్ని జోక్ విషయంగా ఎప్పుడు తీసుకున్నారు? అంతా కష్టపడుతూనే ఉన్నారు కదా. అప్పుడు ఎవరు నా మాట వినకుంటున్నాక ఇప్పుడు మా ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ బంధువులు కానీ మాట్లాడుతుంటాం కనుక మమ్మల్ని చీప్గా చిన్న చూపు ఇస్తుండే. మా మాట విలువ లేకుంటున్నప్పుడు ఇంకా అట్లా లైట్ తీసుకున్నా. అయితే మా రీల్స్ చేయంగా అప్పటికి 60,000 మంది ఫాలోవర్స్ ఉన్నాయి కదా. అప్పుడు మా మామ ఒక మాట అన్నాడు, అరే ఇట్లా జాబర్స్ కదా, మా జాబర్స్ ద్వారా ఇట్లా అంటుండ్రు వాళ్ళు, అంటే ఆఫీసర్స్ అంటే మీ అల్లుడు వీడియోలు ఇష్టానికి ఇచ్చినావా అది అని చెప్పేసి అన్నారక. పెయింటింగ్ అని చెప్పి వీడియోస్ తీసేట ఆయనకి ఇచ్చినావా మీ పాపని అని అన్నారు అని డాడీ నా కాడ అన్నాడు. డాడీ 1 year ఆగు కన్నయ్య మాట అయిపోయిందాక నా లైఫ్ నాకు అదొక్కటే ఇంకా గుర్తుండిపోయింది. కన్నయ్య ఏంటో నీకే తెలుస్తుంది, మంది మాటలు ఎవరు చెప్పినా వినొద్దండి, దాన్ని ఏంటో మీకే అర్థమవుతుంది, 1 సంవత్సరం ఆగండి అని చెప్పినాం. సంవత్సరం తర్వాత మా డాడీ ఇప్పుడు మీ అల్లుడు బాగా చేస్తున్నాం, మీ కూతురు బాగా చేస్తున్నాను అంటున్నాడని మా డాడీ కూడా ఒక రీల్ చేసిండు. మా డాడీ మా మమ్మీ కూడా చేసింది, 2-3 వీడియోలు చేసింది. కానీ మీకేంటి ఆ నమ్మకం ఆయన మీద అంతా? చాలా అంటే ఇంకా తను కష్టపడుతున్నాడు కదా, అది ఏదో రోజు సక్సెస్ అవుతుందని నా ఆశ. ఒక 1 year టైం ఇవ్వండి డాడీ, ఒక 1 yearలో మేము అనుకున్నా కాకపోతే ఇట్లా సైలెంట్ అయిపోతా, అన్నీ దూరం చేసుకుంటామని ఉన్నది. సరే అమ్మా కానీ బయట నన్ను బయట ఇట్లా అడుగుతారు అమ్మా వీడియోలు ఇష్టానికి ఇచ్చినావు అని అంటుండ్రు కొంచెం. అప్పుడు ఒకప్పుడు అట్లా అడిగిన వాళ్ళే ఇప్పుడు మంచిగా చేస్తున్నారా అని అనుకుంటుంటే మా డాడీ మస్తు హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు, చెప్తున్నాడు కూడా ఫోన్ చేసి కూడా. ఈ టాటో వీడియో పెట్టినాక 6 నెలల 1,00,000 కొట్టేసినాం. ఇంకా కొట్టినాక కథం అయిపోయింది. ఇంకా ఆ నుంచి వీళ్ళ ఇంటికాడికి వచ్చి వీళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ అంటే వీళ్ళ టీచర్లు కూడా వచ్చారు, మధ్యలో కలుస్తారు వాళ్ళు పండగలు ఏమున్నా. అసలు గోపిక నువ్వే నా అంటే స్కూల్ టైంలో సైలెంట్గా ఉంటుంటివి, ఎవరితో ఇట్లా మాట్లాడుకుంటేవి, ఇట్లాంటి దానివి ఇట్లా వీడియో చేస్తుంటే మస్తు అనిపిస్తుంది. మా ఫ్రెండ్ అంటే కూడా ఎవరు నమ్మట్లేదు అని చెప్తున్నారు. వచ్చి ఫోటో దిగుతారు, ఫోటో దిగుతారు వాళ్ళు నమ్మేటట్టున్నారని ఫోటో దిగుతారు మా భార్యతో. ఇప్పుడు మా మామ మా అత్త మస్తు సపోర్ట్ చేస్తారు అక్క, అసలు మామూలు సపోర్ట్ చేయరు వాళ్ళు. వీడియోలో ఏ వీడియోలో అయినా సరే రానా వీడియోలు తీసుకుంటారా, ఏమన్నా వీడియోస్ ఉన్నా లేకున్నా వచ్చిపోండి మా కాడికి అని ఊక పిలుచుకుంటారు ఫోన్ చేసి అని చెప్పి. అప్పు మామూలుగా ఎదగట్లేదు అయితే. కానీ ఎప్పుడు వీడియోస్ని డిపెండ్ చేసుకొని జీవితం ఉంటుందని అనుకుంటున్నారా? ఫర్ ఎగ్జాంపుల్ టిక్టాక్లో వీడియోస్ చేశారు, టిక్టాక్ అనే ప్లాట్ఫామే పోయింది, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ కూడా పోతుంది. ఒకవేళ పోతే అనే ఆలోచన ఉంది, చాలా టెన్షన్ ఉంది. అది ఉన్నానికి నేను ఇది కంటిన్యూ చేస్తున్నాక ఇది ఇప్పుడు పెయింటింగ్ పని అంటే మా వైఫ్ నేను కష్టపడని ఇంటికనే ఎంతసేపు నేను కష్టపడుకుంటా, ఇది నడుపుకుంటా నాకు ఆటో వస్తుంది. ఒకవేళ ఇది కాకపోతే ఆటో కూడా అంటే ఆటో తెచ్చుకొని ఇది వెళ్ళిపోతే. మీరు ఆటో తోలుదాం అనుకుంటున్నారా? ఆటో కూడా వస్తుంది అక్క. నేను ఫస్ట్ ఆటో నడుపుకుంటేనే ఇది నడిపిన మా ఫ్రెండ్ ఇది. మరి ఆటో ఎందుకు వదిలేసారు తర్వాత? అంటే ఓన్గా లేదాక ఆటో తెచ్చుకోవడానికి ఓన్గా లేకుండా ఇట్లా రెంట్కి తీసుకొని నడుపుకుంటుండే. అట్లా పని లేనప్పుడు ఇది నడుపుకున్నా కాబట్టి అప్పుడు ఇల్లు నడిచింది, అప్పులు కట్టేసిన. మా చెల్లెళ్ళ అప్పు పెళ్లి చేసినాం కదా, ఇల్లు అప్పు. ఇప్పుడు నా పెళ్లి అప్పు ఉంది ఒక 5 లక్షల పైన ఉంటుంది అన్ని కలిపి. ఇంకా ఇప్పుడు అంటే ఒక పెయింటింగ్ పని అయితే ఒక మేస్త్రిని కాబట్టి మంచిగా ఉంటుంది అక్క. పెయింటింగ్ లో కూడా మేస్త్రి ఉంటారా? నేను మేస్త్రిని. అంటే పని లేనప్పుడు కూలి పోతుంటా, పని పట్టుకున్నప్పుడు నా ఫ్రెండ్స్ ఉంటారు ఒక 4 అందరం కలిసి చేస్తుంటాం. బాగానే వస్తుందా పెయింటింగ్ లో మనీ? ఇంకా డైలీ కూలి అయితే 1000 రూపాయలు ఉందాక. 1000 నెలకు 30,000. ఒక మేస్త్రి నేను పని పట్టుకుంటే నాకు డైలీ ఒక 1500 సీజన్ ఉన్నప్పుడే నడుస్తాయి, సీజన్ లేకపోతే ఈ వర్షాకాలం ఉండదు, 4 నెలలు ఊరికేనే ఉండాల్సి. సీజన్ ఉన్నప్పుడే సంపాదించుకోవాలి. ఒక 4 నెలలు ఊరికే ఉండాల్సిన సమయం కూడా వస్తుందా? ఈ వానాకాలం కాక సీజన్ ఉంటేనే పెళ్లిళ్ళ సీజన్ ఉంటేనే నడుస్తుంది డ్యూటీ. మిగతాది అప్పుడు సంపాదించింది మిగతా టైంలో వాడుకోవాలి అంతే. ఓకే. దాచి పెడతారా మరి డబ్బులు సేవ్ చేయడం? దాచిపెట్టే మాకు అప్పులు కట్టేస్తాం, చిట్టీలు కూడా వేసుకుంటాం. నెలకు రాను చిట్టీలు, వారం ఫైనాన్స్. వారానికి ఒక ఫైనాన్స్, నెలకు చిట్టి, మిగతాది అప్పు. ఇన్ని కట్టుకుంటూ ఫ్యామిలీని లీడ్ చేస్తున్నారు, మళ్ళీ ఎక్కడ ఇబ్బంది లేకుండా. ఇప్పుడు అమ్మ కూడా ఏం చేయట్లేదు కదా? మోకాలు నొప్పులు వచ్చినాయి, అత్తమ్మకి ఇంటికన్నా ఉంటది, అత్తమ్మ చిట్టీలు కూడా మేమే నడుపుతాం. ఈ ప్రమోషన్స్ వస్తాయి 5-6 వేలు వస్తాయి ఒక ప్రమోషన్ చేస్తే, వచ్చిన ప్రమోషన్ మా అమ్మకి ఇచ్చేస్తా, ఆమె చిట్టీలు కట్టుకుంటది. ఇంకా అలా బాబా ఇన్స్టా పోయినా
ధైర్యం ఉంది, నేను ఏదైనా చేసి బతుకుతాను. ఓకే, దాని మీద అయితే డిపెండ్ అవ్వాలి. లేదు లేదు అసలు లేదు. దీనిలో ఏదన్నా యూట్యూబ్లో ఏమన్నా మన ఫాలోవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ కొద్దిగా సపోర్ట్ చేస్తే కొంచెం లైఫ్ ఉన్నది కొంచెం బాగుంటుంది నాకు. ఏంటి సపోర్ట్ అంటే ఎలా? అందరూ మనీ అడుగుతారు అలానా? అట్లా కాదు, ఓన్లీ మనం పెట్టే వీడియోని చూస్తే చాలు, లైక్ కామెంట్ చేస్తే ఒక సబ్స్క్రైబర్ చేసుకోవడం ఫాలో చేయడం చేస్తే మేము కష్టపడే దానికి కొంచెం ఫలితం వస్తే ఇంకా దానివల్లే కాక మనకి ఏమన్నా యూట్యూబ్లో వచ్చేది. అంతేలేండి. కాదు, మీకు హ్యాపీయెస్ట్ మూమెంట్ చెప్పలేదు మీరు, నాకు ఆయన చెప్పారు, మీరు చెప్పలేదు. నాకు హ్యాపీ మూమెంట్ అంటే మా కన్నయ్య దొరకడం, వాళ్ళ ఫ్యామిలీ దొరకడమే. అంతే, అదే హ్యాపీయెస్ట్ మూమెంటా? చాలా. అంత బాగా చూసుకుంటున్నారు. అలానే మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి? బాగా బాధపడిన సందర్భం? బాధగా ఉండదంటే ఇంకా ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు. ఎందుకు? ఫుల్ వామిటింగ్స్ వామిటింగ్స్ లో దయ్యాలు దేవర్లు ఉంటాయి కాక అవక ఉంటాయి. నాకు కూడా తెలియదు, నేను ఏమో నాకైతే గుర్తులేదు. మొత్తానికి మా కన్నయ్యకే తెలుసు. మీకు గుర్తులేదా? లేదు. గుర్తులేదా? గుర్తులేదు. మా గల్లీలో కానీ వీళ్ళ ఊర్లో కానీ అందరూ విషయం మాకు దయ్యం పట్టింది. అంటే ప్రెగ్నెన్సీ టైంలో దయ్యం పట్టిందాక మా భార్యకి దయ్యం బట్టి లోపల అంటే పిండం ఉంటుంది కదా, దానికోసానికి వస్తుంది అంట దయ్యమా. దావర్లు అంటే మాకు దావర్లు లేవు, పక్కల దావర్లు అవి ఉంటాయి కదా, పీక తింటాయి అంటే అవి మనకి తెలియవు అవన్నీ ఇట్లా ఉంటుంది అని. కాకపోతే లైవ్లో మా భార్యకి దయ్యం పట్టడం తిక్క ఎందుకు చేస్తున్నాం అంటే ఫస్ట్ మంత్ అంటే ఉంటుంది కాక గుడ్నెస్, అదే సెకండ్ మంత్ నుండి స్టార్ట్ అయింది. ఆ నుంచి డెలివరీ అయ్యేంత వరకు చుక్కల్లో పిచ్చింది మాకు. ఏం చేసేవాళ్ళు? అందరికీ ఉంటాయి కదా వామిటింగ్స్, మామూలుగా ప్రతి ఒక్కరికి ఉంటాయి వామిటింగ్స్. చేసుకుంటూ బ్లడ్ కాకడం, తర్వాత ఆ టైంలో ఏం తిన్నా కానీ నీళ్ళు అయినా బయటికి వస్తుంది. ఇంకా గ్లూకోజ్ ఎక్కిస్తే ఒక 2 రోజులు మంచిగా ఉంటుంది, అట్లా మంచిగా ఉండదు. ఇంకా మళ్ళీ వాంతింగ్ చేసుకుంటా. అట్లా ఎన్ని దేవస్థానాలు తిరిగినా ఎన్ని డాక్టర్లు తిరిగినా చెప్పారు. చాలా మంది కూడా అన్నారు నాతో, ఆ పిండం బతకాలనుకుంటుంది, ఆ కొడుక పాపన తెలియదు, భూమినికి రావాలనుకుంటుంది కాబట్టి ఆ పిండం గట్టిగా ఉంది కడుపులో. ఇప్పటి వరకు మొత్తం బక్కగా అయిపోయి ఇక్కడ రౌండ్గా కనిపిస్తుంది, ఏం లేదు బొక్కలు మొత్తం ఇవన్నీ, పిండం ఒకటే బయట కనిపిస్తుంది. ఆ టైంలో బతకరు అట్లా అనిపిస్తుంది. ఇంకా తినకుండా ఉండేదా? అసలు ఫుడ్ ఉండదా? మీకు అసలు ఏం గుర్తులేదా? లేదు అసలు లేదు. వామిటింగ్ చేయడం, ఇంకా పడుకోవడం, నేను బెడ్ పైన ఇంకా అంకిత 9 నెలలు 10 నెలలు వామిటింగ్ చేసుకుంటాను. డెలివరీ అయింది హాస్పిటల్లో. డెలివరీ అయినా కూడా 4 times వామిటింగ్సే. ఓకే, ఉండదు పాప బతకదు అన్నారు. ఇంకా అంటే పాప బాబు అన్నారు. 6 months ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కూడా పాప హార్ట్కి ప్రాబ్లం ఉంది అన్నప్పుడు ఇంకా తట్టుకోలేకపోయినాం, ఇంతగానో వామిటింగ్స్ ఉండి. అసలు అప్పుడు కర్నూలుకి వెళ్ళి చూసుకో అని చెప్పేసి అన్నారు. కర్నూలుకి వెళ్ళినాక ఏం లేదు పాప అంత మంచి. అప్పుడు పండుకున్న టైంలో పాప స్కాన్ చేసారంటాక, ఆ టైంలో రిపోర్ట్ అట్లా వచ్చింది. ఇంకా ఆడికి పోయినాక అంత మంచిగా ఉంది పాప, మీరు ఏం టెన్షన్ పడక అని చెప్పారు. ఆ టైంలో ఇంకా ఇట్లా జరిగినాక ఏదో బస్ కింద ఏదైనా చనిపోవాలని ఏమనుకుంటుంది. ఇంకా ఇంత కష్టపడుకుంటా వాంతింగ్ చేసుకుంటా ఇన్ని గ్లూకోజ్లు ఇన్ని పైసలు అవుతున్నాయి, అసలు నేను ఉంటానో కూడా తెలియదు. ఆ పాప బయటికి వచ్చినాక నేను ఉంటాను కూడా తెలియదు, నాది అయిపోయింది పని, ఆపరేషన్ అవుతుందా నార్మల్ అవుతుందా అని ఒక టెన్షన్ అయిపోయింది మొత్తానికి. అసలు ఆపరేషన్ చేయాలి అమ్మాయి, లేదు కడుపులో ఏం లేదు, అంటే శక్తి కూడా లేదు. ఓన్లీ గ్లూకోజ్లే కనీసం ఒక 200 గ్లూకోజ్ల పైన ఉంటాయి. ఫస్ట్ సెకండ్ మంత్స్ నుండి ఒక 9 నెలల వరకు మొత్తం గ్లూకోజ్లతోనే డెలివరీ అయింది అమ్మాయి. నార్మల్ అయింది. మరి దయ్యం పట్టింది అన్నారు, అవన్నీ పట్టిందాక దయ్యం బట్టి మా ఇంట్లో ఉండి బయటికి ఉరికింది. ఆమె పిలుస్తుంది అని పరిగెట్టేదా? పరిగెళ్ళి డైరెక్ట్ మొత్తం ఎగురుతుంది. ఇది కడుపు ఎగురుకుంటూనే ఉరుకుతుంది. ఇంకా ఎవరు కడుపు ఏంది ఏం కొత్త నన్ను మా అమ్మని కొట్టింది. కొట్టినాక బయటికి వెళ్ళినాక పట్టుకున్నా గట్టిగా. పట్టుకుంటే మా అత్తమ్మ మా నమ్మలే, ఏదో ఉంటుందిలే నార్మల్, మీరు అంత ఏం చేయకండి ఏం కాదులే అన్నారు. అయితే వీళ్ళ ఇంటికి ఇట్లా అంటారు అని చెప్పేసి వీళ్ళ ఇంటికి తీసుకువెళ్ళినా. 5వ నెల మామూలుగానే పుట్టింటికి వెళ్తారు కదా, 5వ నెల నుంచి 5వ నెలకి తీసుకువెళ్ళినాక మొత్తం హాస్పిటల్లో ఉన్నాం మేము. నేనే అన్ని పైసలు పెట్టుకోవడం చూసుకోవడం, అంటే మా అత్తమ్మ మళ్ళీ ఇస్తారు. కాకపోతే హాస్పిటల్ తీసుకెళ్ళి ముందు మనం అమౌంట్ కట్టాలి కదా, వాళ్ళు వచ్చినాక కట్టాలంటే మా భార్య అప్పటికి ఏమనైతే అట్లానే నేనే ఇస్తుండే పైసలు వాళ్ళు. అట్లా వీళ్ళు నమ్ముతలేరు అని చెప్పేసి ఇంటికి తీసుకెళ్ళినా. కరెక్ట్ వీళ్ళ ఊర్లో గోకరం పండుగ అని చేస్తారు అక్క, పెద్ద పండుగ, అంటే దుర్గాదేవుని చేస్తారు. అమ్మవారిదా? ఆ పండుగ టైంలోనే ఏమో దయ్యం అప్పుడు వచ్చింది. లేచి మంచం లేపడం, మంచం తిప్పడం,
ఆ శక్తి ఎట్లా వచ్చిందో తెలియదు. మా అత్తమ్మ వచ్చి పట్టుకుంటే అందరూ వచ్చి పట్టుకుంటే ఇంటలేదు. మా అత్తమ్మను కొట్టడం చేయడం చాలా జరిగింది. నాకు గుర్తే లేదు. పండుగ అయిపోయినాక వారానికి చెప్పారు మా అమ్మ వాళ్ళు, ఇట్లా వేసినావు అట్లా అట్లా అంటే ఇంకా వేసిన ప్రెగ్నెన్సీ ఉన్నాడు నాకు గుర్తుకు లేదు అసలు. మీకుండే బలానికి మీరు మంచాన్ని లేపేశారా? అంటే తీగల మంచం అక్క, ఓకే. ఆ బెడ్ అది కాదు, తీగల మంచం ఉంటుంది కదా, ఆ మంచం లేపేయడం చేయడం. మా అమ్మని కూడా కొట్టిందంట, మా అమ్మనే చెప్పింది. అలా చేసినాక ఆ నుంచి ఏమైందో తెలియదు అక్క. దేవస్థానం దేవుని తిరిగారికే సూగురు అని అక్కడ తుర్కదేవుని కాడికి తిప్పిండ్రు, దర్గా కాడికి. దర్గా కాడ కొన్ని దేవుళ్ళు ముఖం దేవుళ్ళు ఇంకా ఆ టైంలో ఏ దేవుడు కన్నా ఇచ్చినా తెలియదు. ఇంకా దర్గా కన్నా ఏ దేవుడు అయితే తెలియదు. దర్గా అని మేము అనుకుంటున్నాం. ఆడికి వెళ్ళినాకనే ఇంకా ఇది ఒక మూవీ ఉంటుంది అక్క, శివలింగ అని సినిమా ఉంటుంది. ఆ సినిమాలో హీరోయిన్కి దయ్యం పడుతుంది అక్క. శివలింగ త్రినేత్రంలో అయితే రాఘవ ఉంటాడు హీరో. కాంచన శివలింగ సినిమా తీసి ఆ సినిమాలో హీరోయిన్ దయ్యం పడుతుంది చూడక. అంటే పావురం ఏముంటుంది సినిమాలో మూవీ. ఓకే, నాకు చూడలేదు అనుకుంటా. సేమ్ ఆ మూవీ చూసినట్టు ఉంటుంది మాది. ఇట్లా నరాల్లో పొడి తీసింది ఆయన దయ్యాన్ని. తీసినాక ఆ రోజు ఇంకా ప్రశాంతంగా అయిపోయింది. అప్పుడు తిండి లేదు, మళ్ళీ వాంతింగ్సే. కాకపోతే దయ్యాలు దేవారు ఏం లేవు. ఇంకా మొత్తం ఆయన బతికిచ్చిరంటే ఆయన్ని. అన్ని జరిగినాయి. బాధాకరంగా అయింది. ఆ టైంలో నేను వీడియోలన్నీ బంద్ చేసుకున్నాక వీడియోలు బంద్ చేసుకున్నాక అప్పుడు 3 నెలలు అనుకుంటా. నెలలో వీడియోలు బంద్ చేసినా అట్లా ఒకటి పెడుతుంటే ఇంక 3 నెలలకు మొత్తానికి బంద్ చేసుకున్నాక అందరు అడుగుతారు. అంటే చెప్పారు, మా ఫస్టే చెప్పారు, అరే పెళ్ళి అయినాక మన దాంట్లో రీల్స్ లేవు, ఒక అమ్మాయికి ఫోన్ ఇవ్వడం లేదు, ఫోన్ ఎవరికైనా ఫోన్ చేయడం కానీ, పెళ్ళి అయినాక వేరే వెంపడి వెళ్ళిపోవడం కానీ అన్నీ జరుగుతున్నాయి. రీల్స్ అవసరం, వారా ఫోన్ అలవాటు ఎందుకు నేర్పిస్తున్నావు అని చెప్పేసి అన్నారు. తర్వాత నేను వినకుండా రీల్స్ చేసిన. సడన్గా అయిపోయినాక వాళ్ళకు ఛాయిస్ దొరికింది. కొడుక నేను చెప్తే ఏం లేవు, ఏమైంది చెప్తలేవు అంటే భార్య గొడవలు అయినాయి, మీ ఇద్దరికి గొడవలు అయినాయి అని వాళ్ళు అనుకున్నారు. కానీ వాళ్ళ థింగ్స్ వాళ్ళకి తెలియదు. అట్లా ఇదే ఒక బాధ అయితే వీళ్ళొక బాధ అయిపోయింది. అయినా వినలేక చేసుకుంటూ వచ్చినాం. అట్లనే ప్రెగ్నెన్సీలో అంత వాంతింగ్స్ ఉన్నా కానీ కప్పుకుంటే వీడియో తీసిండే. అట్లా ఉంది కాబట్టి ఇప్పుడు ఇంతమంది ఫాలోవర్స్ ఒకవేళ అప్పుడే ఆగిపోయింటే ఇట్లా ఆనే అయిపోతుండే. దేవుడు దెయ్యమని, దేవుడు ఉన్నాడంటే దెయ్యం ఉందని అనుకుంటాను. మన జీవితంలో జరుగుతుందంటే అది భయం వేస్తుంది కదా కొంచెం. మీకు అసలు గుర్తు లేదంటేనే ఇప్పటికి కూడా ఎంత ఆలోచన చేసుకున్నా ఇంత కూడా గుర్తొస్తలేదు. భయం అవుతుంది అక్క. అవునా? ఇంకా బాబుని కన్నా అంటే కూడా భయం ఉంటది కదా కొంచెం టైం. పాప 2 years 3 years అయినాక అప్పుడు. కానీ మీరు నిలబడ్డారు ఎట్లన్నా, ఏదైనా సరే నా భార్య నాకు కావాలి. ఆ రోజు మా కన్నయ్య నన్ను వదిలేసింటే గానీ ఇట్లా ఉండదు. అప్పటికి అంత భయం, ఒక దయ్యం అంటేనా భయం. అసలు చీకట్లో పెట్టుకోవాలన్నా భయం అయ్యేది నాకు. అట్లాంటిది నాకు కళ్ళ ముందల మా అమ్మ వేడికి వెళ్తారు ఏదైనా. మీకు చీకటి అంటే భయం ఉండేది? అయ్యో, భయం అయితే నాకు ఇక్కడ ఊరు కోని నైట్ టైంలో భయం అవుతుందని. ఏమోలేండి, ఎట్లయితే ఆరోగ్యంగా ఆవిడుంది, పాప ఆరోగ్యంగా పుట్టింది. ఆరోగ్యంగానే పుట్టిందా పాప? అదే హ్యాపీ. ఇంకా ఏదైనా దేవుడిదే అనుకోవడమే, అన్ని ఆయనే చూసుకుంటాడు అనుకుంటూ పోవడమే కదా. మరి ఐఫోన్ ఎప్పుడు కొన్నారు ఇంతకి? ఒప్పో ఉన్నింది, ఫోన్ లేదు, వీడియోస్ చేయడానికి అని అన్నారు. ఐఫోన్ అదే ఆ రోజు అయితే ఐఫోన్ ఉంటేనే వీడియోస్ ఇట్లా కెమెరా బాగుంటదని ఒకసారి ఇంట్లో కూర్చొని చెప్పిండు. చెప్పినాక మనకి ఇబ్బంది ఉంది, ఇట్లా ఎవరిని అడిగినా ఇవ్వట్లేదు అని అంటే, నువ్వు అంతేం టెన్షన్ పడకు, నేను ఫోన్ ఇప్పిస్తా అని పుస్తలు తాడు తీసి ఇచ్చేసిన. అవునా? పుస్తలు ఇచ్చేసిన 3 తులాల పుస్తలు తాడు బ్యాంకులో పెట్టి ఇంకా ఫోన్ తీసుకున్నాం. నెట్ చేసుకుని స్టార్ట్ చేసినాం. అప్పటి నుంచి ఇప్పుడు బ్యాంక్ లో నాకు 30,000 కడితే వస్తుంది. ఈ మంత్ ఎండింగ్ లో కట్టాలి. ప్రతి మంత్ కొంచెం కట్టుకుంటూ వచ్చాం. ఇంకో 30,000 కడితే వచ్చేస్తుంది. కానీ పుస్తలు తాడు తీసి ఇచ్చారా? గ్రేట్ అండి. అక్కడే మొదలైతే ఏదైనా సరే పుస్తెళ్తాడో మన ఈ ఒంటి మీద ఉన్న బంగారం తీసిస్తే అక్కడి నుంచి గెలుపు మొదలైద్ది అంటారు కదా. అలా మీరు తీసుకున్నారైతే మీ ఇంట్లో ఒప్పుకున్నారా అట్లా పుస్తెళ్తాడు తీసి? వాళ్ళకి చెప్పే చేసినాం. మీ ఇష్టం అమ్మ, మాదైతే ఏం లేదు. అంటే మీరు ఎట్లా మీ ఆలోచన కాకపోతే ఎట్లా ఉన్నా కానీ దాన్ని పోగొట్టుకోకుండా చూసుకుంటే చాలు, ఎట్లనైనా చేసుకోండి, మీ ఆలోచన మీ బతుక అని చెప్పేసి. పాప పుట్టాక మారిపోయిందా జీవితం ఏమైనా?
పాప పుట్టినాకనే మంచిగా ఉంది అంటే పాప పుట్టకముందు మా భార్య వచ్చినాకనే మంచిగా ఉంది. ఇప్పుడు బాగానే ఉంది. పాప పుట్టినా కూడా బాగానే ఉంది. అంతే, ఏం మారలేదు కొత్తగా. ఏం లేదు. ఇప్పుడు పర్లేదా, బాగానే ఉందా, లైఫ్ సెటిల్ అయిందా? ఇంతకు ముందు ఉన్న దానికంటే ఇప్పుడు బెటరా? చాలా బెటర్. చాలా గుర్తుపడతారా బయట ఫ్యాన్స్? చాలా మంది అవునా? ఇప్పుడే వస్తుంటే కూడా చాలా మంది హైదరాబాద్కి వచ్చినా కదా, చాలా మంది గుర్తుపట్టి ఫోటోలు దిగడం మంచిగా ఉంది అక్కడ. ఏమంటారు బయట కనిపించినప్పుడు? మీరు యూట్యూబర్స్ కదా, వీడియోస్ చేస్తారు కదా, మీరు మిమ్మల్ని ఫాలో అయితేనే ఉంటాం మేము, మీరు కనిపించినందుకే హ్యాపీగా ఉంది అది ఇదనే అంటారు. ఓకే, ఎప్పుడైనా వీడియోలు చూస్తుంటే మీరు కనిపించారు మంచిగా హ్యాపీ అనిపిస్తుంది. ఒక ఫోటో ఒక సెల్ఫీ అని కూడా దిగుతారు వాళ్ళు. కామెంట్స్లో మంచిగా వస్తాయి అక్క కామెంట్స్ కూడా. అన్న ఏ ఊరన్నా మీ ఇంటికి వచ్చి కలవాలనుకున్నా, మిమ్మల్ని కలవాలనుకుంటున్నా, ఒక ఫోటో అన్నా అని కామెంట్లో చేస్తుంటారు. మీ కంటెంట్ చూసి ఇది అంతా మీరు స్క్రిప్ట్ వేరే వాళ్ళు చూస్ చేస్తున్నారు, ఇలాంటి కామెంట్స్ కూడా వస్తాయా మీకు? వస్తాయి అక్క. మనం ఏంటంటే మనం తీసిన వీడియో వైరల్ కాకుండా అనుకో, మన కంటెంట్ కాపీ కొడతారు కదా, వాళ్ళ వీడియో 1 million 2 million వెళ్ళిపోయింది అనుకో, ఇంక మన వీడియో మెల్ల పోతుంటుంది. మన ఒరిజినల్ వీడియో కదా, వాళ్ళు ఇంకా చూసిన వాళ్ళు అందరు చూస్తారు కదా, మీరు కొంచెం కాపీ చేస్తున్నారు అని మనకే ఇస్తారు మళ్ళీ. అది నాదే రవి అంటే నమ్మరు. కంటెంట్ ఎప్పుడు రాసుకుంటారు మరి? కంటెంట్ నైట్ టైంలోనే ఏదైనా గుర్తుకు వచ్చినప్పుడు రాసుకోవడమే. అంటే నాకు చదువు రాదు, మా భార్యకి చదువు వస్తుంది. ఆయన కంటెంట్ చెప్తాడు, నేను రాస్తా. మీకు అసలు రాయడానికి రాదు? రాదాక అంటే మెసేజ్ అన్ని చేస్తా ఫోన్లో. 10th పాస్ అంటే అప్పట్లో అది అంటే బ్రష్ పెట్టి రాసినారు కదా. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే పెయింటింగ్ బ్రష్ పట్టి పెన్ను పట్టుకోవడం చిన్న పెన్ను పట్టుకోవడానికి రాదు, అట్లా అని నేనే రాస్తా. సీరియస్లీ? ఓకే, పెన్ పట్టుకుని రాయలేదు? రాలేను, ఓన్లీ నా సైన్ ఒకటి రాస్తా అంతే. మీకు వస్తుంది? వస్తుంది. ఆయన స్క్రిప్ట్ చెప్తారు, మీరు రాసుకుంటారు. నైట్ అంతా అలా రాసుకొని ఇంకా పొద్దున్న లేచి పనులకి వెళ్ళి మళ్ళీ వీడియోస్ చేసుకుంటారు. పనికి వరకు ఈయన 9 అవుతుంది కదా, 8కి ఇంకా రెడీ అవుతాం. ఒక వీడియో 2 videos కంప్లీట్ చేసి తను పనికి వెళ్ళి మళ్ళీ సండే రోజు 4, 5, 6 వీడియోస్ రెడీగా ఉంటాయి. ఇంకా డ్రెస్ మార్చుకోవాలి, తొందర డ్రెస్ మార్చుకుంటూ చేయాలి. అంటే అరే రోజు చేస్తున్నాను అనుకోవాలి, ఒకటే రోజు ఇన్ని వీడియోలు చేసినా తెలియదు. కష్టం ఒక్కరోజైనా చాలా కష్టం ఉంటుంది ఆ రోజు. ఆ ఒక్కరోజే అన్ని వీడియోస్ ఒకటేసారి చేసుకుంటారు. ఈ పెయింటర్స్ లైఫ్ ఎలా ఉంటుందండి? అంటే ఒకవేళ అంత పైకెక్కి ఏదో చేస్తూ ఉంటారు, సడన్ గా పడితే అంతే కాదు. అంటే మీ లైఫ్ లో ఎప్పుడైనా అట్లా జరిగిందా? మీ పక్కన జరిగిందా? నాకే జరిగింది అక్క. అవునా? అంటే జూలో ఉంటది కదా, జూలో ఇదే హైదరాబాద్లో నేను వర్క్ చేసినాక 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు? ఒక 6 అంతస్తుల బిల్డింగ్ మీద కింద పడ్డా, బొక్క తిరిగింది అక్కడ. లైట్ వచ్చి రేకులను పడ్డా. అది అంటే రేకులు ఉంటాయి కదా, దాన్ని కొండ ఉంటుంది కదా, ఆ కొండ మీద ఇట్లా పెట్టేవారికి బొక్క కరెక్ట్ పడ్డది. ఇప్పటికి అది సౌండ్ వస్తుంది ఇలా. ఓకే, రౌండ్ కోలుకోవడానికి టైం పట్టింది అప్పుడు? చాలా. అట్లా ఉండిపోయింది, ఇంకా అది సెట్ కాలే. ఓకే, మీరు మంచాన్ని పడితే అసలు ఇంకెవరు చూసుకుంటారు మిమ్మల్ని? అట్లా ఏం చేసుకుంటూ వచ్చినాక ఒక 1 నెల రోజులు రెస్ట్ తీసుకున్న వరకే అప్లోడ్ ఫోన్ చేయడం, ఇవన్నీ కాదన్నట్టు ఇంకా స్టార్ట్ చేసిన మళ్ళా. బాగా కష్టపడుతున్నారు, ఏదో ఒక రోజు సక్సెస్ అవ్వాలనే. అయ్యారులేండి ఆల్మోస్ట్. ఇప్పుడు అసలు 1 million ఫాలోవర్స్ ఉన్నారు, అంతంత వాచింగ్ అవర్స్ వస్తున్నాయి, అందరూ తెగ చూస్తున్నారు, వీడియోస్ కి ఫ్యాన్స్ ఉన్నారు. ఇంకెంతకంటే ఏం కావాలి? అంతే కదా. ఎంత కష్టం చేసినా వాళ్ళు గుర్తుపడితే అన్ని మర్చిపోతాం అక్క. మంచిగా అనిపిస్తుంది. అన్న మీరు రీల్స్ ఇస్తారు, ఒక ఫోటో నాకే అయిపోయి చేసే కష్టం మొత్తం పోతుంది. ఇంకా మంచి స్మైల్ రావడం మంచిగా అనిపిస్తుంది. అవునా? ఓన్లీ ఒకరికొకరు తోడున్నారుగా, అదే తీసుకెళ్తా ఉంటుంది మిమ్మల్ని ముందుకి. ఏమైనా చెప్పాలనుకుంటున్నారు మీ ఫ్యాన్స్ కి? ప్రేమగా చెప్పాలనుకున్నా అందరికి. ఏ రోజు నేనైతే అంటే ఇట్లా ఫాలో చేయండి, నా వీడియోకి నచ్చితే లైక్ చేయండి అని ఏ రోజు అడగలేదు. ఇప్పుడు నాకున్న సిచ్యువేషన్లో ఇప్పుడు నాకు యూట్యూబ్ లైఫ్ ఇస్తుందని అనుకుంటున్నా. సో మీరు చేయాల్సిందేనా అంటే, నా యూట్యూబ్ ఛానల్ 2 ఛానల్ ఉంటాయి, బుజ్జి కన్నయ్య 19 డాన్సర్ విషన్. సో దానిలో మీరు అందరు తలుచుకుంటే నాకు సపోర్ట్ చేస్తే నా ఫ్యామిలీని నాకున్న అప్పులు మొత్తం అన్నీ ఏమంటారు తీర్చుకొని ఒక మంచి లైఫ్లో అంటే మంచిగా ఉండాలని. మీరు డబ్బులు ఇవ్వాలని వాళ్ళు అనుకోవట్లేదు, డబ్బులు అంటే వాళ్ళు చేసేది మీరు సపోర్ట్ చేయండి. వాళ్ళు లైక్ చేసి షేర్ చేస్తే చాలు, సపోర్ట్ చేస్తే చాలు, చేస్తారు. అప్పుడే స్టార్ట్ చేసినాం ఫుల్ వీడియోలాగా. అందరూ ఫుల్ వీడియో తీయమండి, దీనిలో ఏమొస్తుంది, ఫుల్ వీడియోలో తీస్తే మీకు కూడా మంచి ఉంటుంది కదా, దీనిలో విన్నే
షార్ట్ వీడియోలకు పెద్ద ఏం రావు, ఫుల్ వీడియోలు ఇస్తేనే మీకు ఇల్లు నడుస్తుంది కదా అన్నట్టు అంటుండ్రు. ఓకే. తర్వాత నేను కూడా దాని గురించి తెలుసుకొని ఫుల్ వీడియోలు స్టార్ట్ చేసిన. దానిలో సపోర్ట్ ఇస్తే కొంచెం నా ఫ్యామిలీ అందరినీ అంటే అసలేండి సక్సెస్ఫుల్ అవుతారు. కొంచెం టైం పట్టొచ్చు అంతేగాని అవడం మాత్రం పక్క వదిలిపెట్టారు కదా ఇలాగా. ఖచ్చితంగా మంచిగా హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి, ఇంకా మంచిగా అప్పులన్నీ తీర్చుకొని మీరు కూడా ప్రశాంతంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.